హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10 మంత్స్ బేబీకి వెల్వెట్ క్లాత్ అండ్ నెట్ క్లాత్తో ఫ్రాక్ కుట్టుకోవడం చూపిస్తున్నాను. ఈ ఫ్రాక్కి బౌ తయారు చేయడం ఎలాగో ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకొని 11 ఇంచెస్ విడ్త్, 8.5 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 క్లాత్స్ని 4 ఫోల్డ్స్ మీద వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ లెంత్ 4 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కొంచెం ఇలా క్రాస్గా తీసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. నెక్ 2 ఇంచెస్, ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నెక్ డౌన్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్టార్ నెక్ షేప్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సపరేట్గా తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ డీప్ 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్ రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర కూడా 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి జిప్ వేయటం కోసం ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ 3 పీసెస్ తీసుకొని ముందుగా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. అలాగే ఈ వెల్వెట్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా ముందు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్, వెల్వెట్ క్లాత్ సేమ్ ఒకేలాగా ఉన్నాయి. ముందుగా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న లైనింగ్ క్లాత్ రివర్స్లో పెట్టుకోవాలి. దీనిపైన మెయిన్ క్లాత్ కూడా తీసుకొని మెయిన్ క్లాత్ని కూడా రివర్స్లో ఉంచుకోవాలి. ఈ 2 క్లాత్స్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందుగా బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేసి నెక్ చుట్టూతా కుట్టుకోవాలి. తర్వాత 2 హ్యాండ్స్ని కుట్టుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ 2 కలిపి 2 హ్యాండ్స్ నెక్ కుట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుండి హ్యాండ్స్ ద్వారా బ్యాక్ పార్ట్స్ 2 కూడా తీసుకురావాలి. ఇక్కడ ఫ్రాక్కి పఫ్ స్లీవ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ కోసం 4 ఇంచెస్ విడ్త్, 15 ఇంచెస్ లెంత్ 2 క్లాత్స్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ మార్క్ చేసుకొని హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్కి పైన వైపు, కింద వైపు కుచ్చు పెట్టుకొని కుట్టుకోవాలి. లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత ఒకవైపు దారపు పోగు లాగితే కుచ్చు వస్తుంది. ఇలా 2 వైపులా కుచ్చు పెట్టుకొని ఉంచాలి. ఇలా 2 హ్యాండ్స్ తయారైపోయిన తర్వాత బాడీ పార్ట్కి హ్యాండ్స్ని అటాచ్ చేయాలి. పఫ్ స్లీవ్స్ కోసం హ్యాండ్కి కింద వైపు కుచ్చు పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని అంచులాగా కుట్టుకోవాలి. ఇలా 2 వైపులా హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని 2 వైపులా సైడ్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ జిప్ వేయడం కోసం 1 ఇంచ్ క్లాత్ తీసుకొని జిప్ వేయడానికి కట్ చేసి పెట్టుకున్న 2 వైపులా 1 ఇంచ్ క్లాత్ యాడ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ క్లాత్ని పై వైపు పెట్టుకొని కొంచెం లోపలికి మడిపి కుట్టుకోవాలి. ఇలాగే 2 వైపులా కుట్టుకోవాలి. ఇక్కడ కాటన్ లైనింగ్ క్లాత్, సాటిన్ క్లాత్, నెట్ క్లాత్ లెంత్ 14 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు కాటన్ లైనింగ్ క్లాత్కి, తర్వాత సాటిన్ క్లాత్కి, తర్వాత నెట్ క్లాత్కి కుచ్చు పెట్టుకోవాలి.
ఇప్పుడు నెట్ క్లాత్కి కూడా కుచ్చుపెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ముందుగా మెయిన్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇంతకు ముందు యాడ్ చేసి పెట్టుకున్న 2 లైనింగ్ క్లాత్స్ని కూడా ఈ ఫ్రాక్కి జాయిన్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ని 1 ఇంచ్ ఖర్చుతో కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ని రివర్స్లో తిప్పి ఈ ఖర్చు ఉన్న ప్లేస్లో జిప్ను కూడా రివర్స్ సైడ్ ఉంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా జిప్కి 2 వైపులా కుట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా జిప్ని బ్యాక్ సైడ్ ఖర్చులోకి కనపడకుండా మడత పెట్టి 2 వైపులా కుట్టుకోవాలి. ఈ జిప్ కుట్టుకోవడం కోసం ఇక్కడ నేను సింగిల్ ఫుట్ యూస్ చేస్తున్నాను. ఈ జిప్ని ఇలా బ్యాక్ సైడ్ మడత పెట్టి ఇలా 2 వైపులా కుట్టుకోవాలి. ఇంతకుముందు జిప్ కుట్టుకోవడం కోసం 1 ఇంచ్ ఖర్చు పెట్టుకొని కుట్టుకున్నాం కదా. జిప్ వేసేసిన తర్వాత ఆ ఖర్చు కుట్లు ఓపెన్ చేసేయాలి. ఈ జిప్ కుట్టుకోవడం ఇంకా క్లియర్గా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇక్కడ అర్థం కాకపోతే అది చూడండి. ఇప్పుడు ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఇక్కడ వెల్వెట్ క్లాత్తో బౌ మేకింగ్ కూడా నేను ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను.